గాజువాక పారిశ్రామిక ప్రాంత గీత సహకులాల సంక్షేమ సంఘ కార్యవర్గ ఆధ్వర్యంలో పెదగంట్యాడ గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన సర్దార్ గౌత లచ్చన్న సెంటర్ నందు బహిరంగ సభ నిర్వహించారు. సభలో గౌత లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ గౌత లచ్చన్న సేవలు అందరికీ ఆదర్శనీయమని కొనియాడారు. మాజీ ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, తిప్పల గురుమూర్తిరెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, జనసేన నాయకులు కోన తాతారావు, మాజీ డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి, టీడీపీ నాయకులు పులి రమణారెడ్డి, మాజీ కార్పొరేటర్ పులి ఝాన్సీ లక్ష్మీబాయి, సంఘం అధ్యక్షులు చెల్లబోయిన నాయుడు, ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు, నెల్లి సాధురావు, అండిపోయిన పెద్ద నూకరాజు, పితాని భాస్కర్రావు, ఎలమంచిలి మంగరాజు, సంపంగి శ్రీధర్, పితాని అన్నవరం, నడిగట్ల గురుమూర్తి, సప్పిడి నాగరాజు, వంగల శ్రీనివాస్ తదితర కార్యవర్గాల సభ్యులు పాల్గొన్నారు. ముందుగా మీడియా మిత్రులకి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ముందుగా మా బీసీ కులస్తులకు అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు స్వతంత్ర సమరయోధులు, కీర్తిశేషులు శ్రీ సర్దార్ గౌత లచ్చన్న గారి జయంతి వేడుకలు చాలా గ్రాండ్గా చేసుకోవడం అనేది చాలా సంతృప్తిగా ఉంది. ఎందుకంటే మా గీత సహకులాల సంక్షేమ సంఘం గాజువాక పారిశ్రామిక ప్రాంతం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అనేది చాలా ఒక్క నెల రోజుల నుంచి పట్టుబట్టి ఈ కార్యక్రమానికి చాలా ప్రణాళికలు చేయడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమానికి పెద్దలు, రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు, అలానే మా స్థానిక నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి పల్లా శ్రీనివాస్ గారు వచ్చి ఉపన్యాసాన్ని ఇచ్చి వెళ్ళడం జరిగింది. అలానే పెద్దలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, అలానే కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, బీసీ నాయకులు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులస్తులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయడం జరిగింది. ఎందుకంటే సర్దార్ గౌత లచ్చన్న అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఎందుకంటే ఆయన సర్దార్ బిరుదు వచ్చిందంటేనే ఎందుకనేది జనాలు, యువత ఆలోచించాలి. ఎందుకంటే ఆయన కార్మిక నాయకుడు, అలాగే రైతు బాంధవుడు. ఆయన చేసినటువంటి సేవల్ని యువత పూర్తిగా తీసుకొని ఒక ఆంధ్రప్రదేశ్ అనే కాకుండా భారతదేశంలో గౌత లచ్చన్న గారి పేరు మారుమోగేలాగా ప్రతి ఒక్కరూ కూడా ఆయన సేవా కార్యక్రమాలు చేసి ఆయన్ని స్మరించుకొని ఆయన ప్రతి ఒక్క వేడుకలు, జయంతిలోని పాల్గొని ఆయన కార్యక్రమాలన్నీ కూడా సక్సెస్ చేసి ఆయనకి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తే మనకి మంచి గౌరవం పెరుగుతుంది, పేరు ప్రతిష్టలు ఉంటాయి, అవగాహన వస్తుంది. అటువంటి మహనీయుడు కార్యక్రమం చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా కులస్తులకి, అలాగే మా బీసీ నాయకులకి, బీసీ సోదరులకి అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై గౌత లచ్చన్న.